Hi, hello, welcome to KP Health Up Official. In this video, ఈ రోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఎయిమ్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేసినటువంటి నార్సెట్ అనేటువంటి ఎంట్రన్స్ టెస్ట్ 2025లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నార్సెట్ 9 2025 ఆల్రెడీ రిలీజ్ చేశారు. చాలా మంది అప్లై చేసుకుని ఉంటారు. బట్ ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్. సో కొంచెం త్వరపడి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎయిమ్స్ నార్సెట్ నోటిఫికేషన్ అని కొడితే యూ కెన్ ఫైండ్ ద ఎన్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్. సో మనం ఎయిమ్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మన నోటిఫికేషన్ అండ్ లాగిన్ టు అప్లై అండ్ అడ్వర్టైజ్మెంట్ అన్ని వస్తాయి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. సో నార్సెట్ 9లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 3000 అబోవ్ జాబ్ వేకెన్సీస్ అయితే ఈ నార్సెట్ 9లో రిలీజ్ చేయడం జరిగింది. 3500 అక్షరాల నార్సెట్ వేకెన్సీస్ ఇవ్వటం అయితే జరిగింది అక్రాస్ ద ఇండియా. ఎయిమ్స్ తో పాటు కొలాజ్ అయినటువంటి సెంట్రల్ హాస్పిటల్స్ ఏదైతే ఉన్నో ఆల్ టుగెదర్ కలిపి 3500 వేకెన్సీస్ అయితే ఇవ్వటం జరిగింది. ఎవరైతే నర్సింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను గవర్నమెంట్ జాబ్ సెంట్రల్ జాబ్ కొట్టాలని ధైర్యంగా లేదంటే ఒక దృఢ సంకల్పంతో ఎవరైతే ఉన్నారో ఈ నార్సెట్ అనేది చాలా మంచిగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు గెట్ ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇన్ ద ఎయిమ్ సెక్టర్. కమింగ్ టు ద వీడియో, నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్, గివ్ లైక్, share and comment, and do not forget to click on the bell icon. Yes, let's move on to the video. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ నుంచి మనకి ప్రతి సంవత్సరం రిలీజ్ అయినట్టే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్ 9ని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. సో దీనికి ఎలిజిబుల్ క్రైటీరియా మనం ఇఫ్ యూ అబ్జర్వ్ బిఎస్సి నర్సింగ్ ఫ్రమ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అయితే డిజర్వబుల్ ఉంటుంది. అండ్ బిఎస్సి పోస్ట్ బిఎస్సి వాళ్ళు కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. డిప్లొమా నర్సింగ్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలతో ఇవ్వటం జరిగింది. సో కమింగ్ టు ద ఏజ్ క్రైటీరియా, ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ ఎయిమ్స్ బిట్వీన్ 18 to 30, 18 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకే. బట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏజ్ ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వటం జరిగింది. అది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియాలో వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ద అప్లికేషన్ ఫీజ్ ఎంత అంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 3000 రూపీస్, జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 3000 రూపీస్. కమింగ్ టు ద ఎస్సీ ఎస్టీ అండ్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజ్ 2400 రూపీస్. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ వచ్చేసరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వటం అయితే జరిగింది. సో అప్లికేషన్ ఫీజ్ వన్స్ పే చేసిన తర్వాత షల్ నాట్ బి రిటర్న్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ సిబిటి ఫర్ స్టేజ్ 1 నార్సెట్ 2 స్టేజెస్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది, ప్రిలిమినరీస్ అండ్ మెయిన్స్. సో ప్రిలిమినరీస్ వచ్చేసరికి డేట్ 14th September 2025 సండే వచ్చింది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 27th September. సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే గో అండ్ విజిట్ ఎయిమ్స్ నార్సెట్ 9 2025 అని మీరు క్లిక్ చేయండి, యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్స్. అండ్ ఇప్పటికే చాలా మంది అయితే నార్సెట్ కోసం ఎదురు చూసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వెరీ ఆల్ ది బెస్ట్. సో చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా ఎగ్జామ్ అయితే క్రాక్ చేయండి. దిస్ ఈజ్ మై వార్మ్ విషెస్ టు ఆల్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద ఎయిమ్స్. సో యూ కెన్ ఫైండ్ ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఇట్ విల్ కన్జ్యూమ్ ద టైం. సో మీరు నోటిఫికేషన్ లోకి వెళ్తే యూ కెన్ ఫైండ్ ఆల్ ద జనరల్ కండిషన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆల్ ద థింగ్స్. మస్ట్ అండ్ షుడ్ గా ఏమేమి ఉండాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అంటే మనం నోటిఫికేషన్ పెడుతున్నాం అంటే నోటిఫికేషన్ అప్లై చేసే ముందు ఎవ్రీ ఆస్పెక్ట్ చదువుకున్న తర్వాత మాత్రం చేయాలి. ఎందుకంటే వన్స్ అప్లికేషన్ పెట్టిన తర్వాత దాంట్లో మన ఫేస్
పాస్పోర్ట్ రీసెంట్ ల్యాప్ అయినా మన మన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కానీ లేదంటే అప్లికేషన్ మనం ఇచ్చిన డీటెయిల్స్ మిస్ మ్యాచ్ అయినా లేదంటే రాంగ్ అయినా కూడా అప్లికేషన్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్లీజ్ గో త్రూ ద అప్లికేషన్ వాట్ దే గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్. And next move on to the main important aspect, age criteria, age relaxation for the upper age limit beyond 30 years. ఎవరైతే 30 years పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years వరకు అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది. వేర్ కమింగ్ టు ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 years. ఇట్ మీన్స్ 33 years ఏజ్ ఉన్న వాళ్ళకి దే కెన్ అప్లై. వేరే ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 30 years కాబట్టి 35 బియాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. అండ్ పిడబ్ల్యూబిడి కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ మాక్సిమం ఏజ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ ద క్రూషియల్ డేట్ షెల్ నాట్ బి ఎక్సీడ్ 56 years. కమింగ్ టు పిడబ్ల్యూబిడి ప్లస్ ఓబీసీ వచ్చేసరికి 13 years ఇవ్వటం అయితే జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి లెంత్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ప్లస్ 3 years ఏజ్ క్రైటీరియా అయితే ఇవ్వటం జరిగింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ కి 5 years అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఓబీసీ కేటగిరీకి 8 years ఇవ్వటం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ దోస్ హు ఆర్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ కి వచ్చేసరికి 5 years ఇవ్వటం అయితే జరిగింది. సో దిస్ ఈస్ ద ఏజ్ క్రైటీరియా. అండ్ మూవ్ ఆన్ టు ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మనకి ఎయిమ్స్ అసలు మంగళగిరిలో ఎన్ని ఉన్నాయని మనం ఒకసారి గమనించినట్టయితే ఓవరాల్ అయితే 3,500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎనారెక్సియా వన్ లో యూ కెన్ ఫైండ్ ఆల్ ద ఎయిమ్స్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ నేమ్ అడ్రస్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి యూ కెన్ చెక్ ద వేకెన్సీస్ ఆల్సో, ఆర్ యూ కెన్ డౌన్లోడ్ ద నోటిఫికేషన్, ఆర్ యూ కెన్ అప్లై ద ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ దట్ వెబ్సైట్. సో యూ కెన్ ఫైండ్ అనారెక్సియా 5 లో మనం గమనించినట్టు వేకెన్సీ ఆఫ్ నార్సెట్ టోటల్ మనకి ఎన్ని ఇచ్చారని అంటే ఇట్ ఈస్ 3,500. టోటల్ ఈస్ 3,500. బట్ లొకాలిటీ వైజ్ కూడా వాళ్ళు డివైడ్ చేయటం జరిగింది. దాంట్లో తెలుగు వాళ్ళకి శుభమైన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మంగళగిరి తెలుగు రీజియన్ వస్తుంది కాబట్టి మంగళగిరిలో టోటల్ వేకెన్సీస్ ఆర్ 142, 142 ఉన్నాయి. దీంట్లో కొద్దిగా మేజర్ కేటగిరీ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీలో 350 ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ కేటగిరీ ఎయిమ్స్ బతిందా 325 ఉండటం జరిగింది. ఓవరాల్ కనుక మనం గమనించినట్టయితే ఇట్ ఈస్ ద నెంబర్ 3,500 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మన మంగళగిరిలో 142 ఉన్నాయి. కాబట్టి సో ప్లీజ్ ఇఫ్ ఎనీవన్ నాట్ అప్లైడ్ ఎట్ గో అండ్ అప్లై టుడే ఇట్ సెల్ఫ్. టుమారో ఇస్ ద లాస్ట్. అండ్ ఒకవేళ మనం అప్లికేషన్ పెట్టేసిన తర్వాత మనం ఏదన్నా చేంజెస్ చేసుకోవాలంటే దేర్ ఈస్ ద ఛాన్స్. బట్ అది ఎప్పుడు ఇస్తారన్నది మనకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైనల్ సబ్మిషన్ ఈస్ 25/8, 2025. సో ఫీజు పేమెంట్ కూడా మాక్సిమం అప్లికేషన్ తో పాటు చేయటం జరుగుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండ్ రిఫండబుల్ కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో దే హ్యావ్ టు వెరీ క్లియర్ ఆన్ ద దిస్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఎలా అప్లై చేసుకోవాలని ఆస్పెక్ట్ లోకి వచ్చినట్టయితే ఐ విల్ డూ ద సపరేట్ వీడియో ఆన్ దట్. సో ఎయిమ్స్ ఎనీ వెబ్సైట్ కి వెళ్తే ఇక్కడ లాగిన్ టు అప్లై అని ఉంటుంది. సో లాగిన్ టు అప్లై కొట్టిన తర్వాత మనకి సపరేట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఆల్రెడీ మొబైల్ తో మనం క్యాండిడేట్ ఐడితో కనుక రిజిస్ట్రేషన్ అయిపోతే ఇక్కడ క్యాండిడేట్ నెంబర్ ఆర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని అడగటం జరుగుతుంది. నేము, రీఎంటర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ ఆధార్ కొట్టిన తర్వాత
ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ గా మొబైల్ నెంబర్ కి లింక్ అప్ అయి ఉండాలి. సో వెరిఫై ఆధార్ కొట్టిన తర్వాత మనం క్రియేట్ అకౌంట్ అని కనుక క్లిక్ చేస్తే మన అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. సో ఆల్ ద నర్సింగ్ ఆస్పెక్ట్, go and check the notification, apply today itself, and very all the best who are readying for the AIIMS NORCET 9. Thank you for watching this video. ఈ వీడియోని చివరి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆఫ్ వ్యూవర్స్ so that I can get the good views. And don't forget to click on the like button, share button, comment button. My channel name is KP Health Hub Official. Signing off. Thank you.